సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే స్పిరిచువాలిటీ అంటే ఆ మాటలు కానీ అవన్నీ మనకు అర్థమవుతుంది. అండ్ మీ సినిమాల్లో మధురంలో కానీ మనులో కానీ ఇప్పుడు 8 వసంతాల్లో కానీ దేవుళ్ళ రెఫరెన్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఈవెన్ హీరోయిన్కి తను మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ చేయలేనప్పుడు మీరు ఒక సీన్ తీస్తారు, దాంట్లో అమ్మాయికి భగవద్గీత ఇస్తారు చేతికి. ఒక కష్ట సమయంలో భగవద్గీత చదువు అని ఒక డైరెక్టర్ సినిమాలో చెప్పారు అంటే వారికి ఆ మతం మీద కానీ ఆ దేవుళ్ళ మీద కానీ ఎంత విశ్వాసం ఉందో అర్థమైపోతుంది. బట్ ఇదే సమయంలో మీ మీద ఒక కాంట్రవర్సీ వచ్చింది. సినిమాలో ఆ కాశీలో జరిగే సీక్వెన్స్లో ఒక రేప్ సీను, ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా దాన్ని అపోజ్ చేశారు ప్రెస్ మీట్లోనే బహిరంగంగానే. బట్ పర్సనల్గా మీ సినిమాలు చూసిన వ్యక్తిని నేను కాబట్టి మీ మైండ్ సెట్ అది కాదు. మీరు దేవుళ్ళు అంటే ఎంత విశ్వాసంగా ఉంటారో, ఎంత నమ్ముతారో నాకు తెలుసు. ఎక్కడ తేడా జరిగింది సార్? అంటే మీరు ఆ సీన్ని ఎలా డెలివరీ చేయాలనుకున్నారు, వాళ్ళకి ఎలా అర్థమైంది, ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటారు? ఇది కొంచెం పెద్ద ఆన్సర్, మరి చెప్పండి సార్. అంటే నాకు దేవుళ్ళనే కాదు, మామూలుగా మనిషి అంటేనే గౌరవం సార్. ఇది నేను 4 కోణాల నుంచి విశ్లేషిస్తా. వెరీ ఇంపార్టెంట్. మొదటిది సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తద్వారా ఏంటంటే బెటర్గా అర్థమవుతుంది చాలామందికి. రెండవది ఒక కమ్యూనిటీని ఒక పేరు తీసి, ఇప్పుడు బ్రాహ్మణులకి ఉన్న రేప్కి కనెక్షన్ ఏంటి, ఒక బ్రాహ్మణుడితో మీరు రేప్ లాంటిది చేయిస్తారా, అత్యాచారం మీద పంపిస్తారా అన్నారు, అది ఆన్సర్ చేస్తాను. మూడోది కాశీ లాంటి పరమ పవిత్రమైన చోట రేపులు ఏంటి అని అడిగారు. నాలుగోది కాశీ లాంటి, మళ్ళీ అదే కాశీ లాంటి పరమ పవిత్రమైన చోట మాంసం ఏంటి, మీ సినిమా కోసం మీరు కబేలాలు పెడతారా అని అడిగారు. ఈ 4 కోణాలు నేను ఇప్పుడు స్పృశించి మాట్లాడతా, అందుకే ఇట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ లాంగ్ ఆన్సర్. ఫస్ట్ థింగ్, మీరు సీన్ని చూసుకుంటే ఆ సీన్ యొక్క డైనామిక్స్, అందులో నాకు ఒక భక్తుడు కావాలి. ఎందుకంటే సీన్ భక్తి చుట్టూ రిలేట్ అయి ఉంది. నువ్వు ఇప్పుడు ఒక దుర్గామాత విగ్రహాన్ని కానీ ఇంట్లో పూజ జరుగుతుంటే తిరిగి ఆ సీన్ కనెక్షన్లో వాళ్ళ భార్య అతనికి కాల్ చేసి ఆర్తి అయిపోయింది, మీరు ఎక్కడున్నారు దర్శనం కోసం అని అడుగుతారు. అడగడం వల్ల మనకి ఇప్పుడు సీన్ ఓపెనింగ్ నుంచే భక్తులు కావాలి మనకి, భార్యాభర్తలు ఇద్దరు. ఓకే, అండ్ భక్తి అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్క కులం యొక్క సొత్తు కాదు. సాయంత్రం ఎవరైనా సరే ఇంట్లో దీపం ముట్టించి ఆరాధన అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. అండ్ కాశీ లాంటి చోట ప్రతి ఒక్కడి నుదుట మీద బొట్టు ఉంటుంది, పడవ నడిపేవాడి దగ్గర నుంచి అరటిపళ్ళు అమ్మేవాడి వరకు. నేను కాశీకి 2 సార్లు వెళ్ళాను, వెళ్ళిన ప్రతిసారి నేను 10 రోజులు ఉన్నాను. సో ఇంకోటి రుద్రాక్షలు అనేది చాలా సహజం అక్కడ వేసుకోవడం. సో ఇప్పుడు నేను క్యారెక్టర్ని అలా డిజైన్ చేసుకున్నాను. ఇది నేనే ఒక కమ్యూనిటీని భంగపరచడానికో వాళ్ళ మీద ఇది కానే కాదు. నాకు భక్తుడు కావాలి. అండ్ కంటికి భక్తుడు ఎలా కనపడతాడు? ఒక విగ్రహానికి పూజ చేయడం, పొట్టు పెట్టుకోవడం, ఏదో ఒక మాల వేసుకుంటే వాడికి భక్తి ఉందని నువ్వు నమ్ముతావు. అలా నేను క్రియేట్ చేశా. ఇంకోటి, అసలు నేను ఫస్ట్ బ్రాహ్మణులను తక్కువ చేసి చూపించా అనడానికి ఆధారం లేదు అక్కడ. ఎందుకంటే ఆ అమ్మాయి అతని గొంతు పట్టుకుని ఏమంటుంది, అందరూ మగాళ్ళు ఒకలా ఉండరని నమ్మి నీతో వచ్చానంట తప్ప అందరూ బ్రాహ్మణులు ఒకలా ఉండరని నమ్మి నీతో వచ్చాను అమ్మాయి అనదు. సో ఇప్పుడు అక్కడ సీన్ ని మనం కొంచెం ఏమాత్రం కొంచెం మతి స్థిమితం సరిగ్గా ఉన్న వాళ్ళకి చూస్తే ఎటువంటి మనోభావం దెబ్బతినకుండా చాలా క్లియర్గా అర్థమవుతుంది అతను ఏం చెప్తున్నాడు అనేది. ఓకే, ఇంకోటి సనాతన ధర్మం గురించి క్వశ్చన్ వేస్తే, ఒక ఆడపిల్లని దుర్గామాతతో పోల్చి ఒక అమ్మవారి స్థాయికి నేను తీసుకొద్దాం అనుకుని రాసిన సీన్ అది. ఇంకోటి, మీరన్నట్టు కష్ట సమయంలో మొత్తం ఇంకా ఆమెలో శారీరక మానసిక శక్తి పోయి ఆమె మీద ఒక 10 మంది మగాళ్ళు అలా పడ్డప్పుడు భగవద్గీత యొక్క పవర్ ఏంటో చూపిద్దాం అనుకున్నది. అంటే ఇంకా దేన్ని ఆధారం చేసుకొని క్వశ్చన్ చేస్తున్నారో ఫస్ట్ నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఇప్పటి వరకు దాని గురించి పెద్దగా ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు అంటే, కొన్ని వందల మంది ఆ రోజు నుంచి నా దాంట్లో అకౌంట్లు ఉన్న వాళ్ళే, అన్నా మేము బ్రాహ్మణ్ అని, అమ్మాయో అబ్బాయో అసలు మాకే ఇలా అనిపించలేదు అని వాళ్ళందరూ నాకు చెప్పారు. కాబట్టి సీన్ ఇప్పుడు నేను మళ్ళీసారి క్లియర్గా చెప్పాను, ఎవరైనా అర్థం కాని వాళ్ళకి పర్స్పెక్టివ్ మార్చుకోండి అని, కొత్తగా చూసే వాళ్ళకి ఓకే ఇదా రచయిత అనుకున్నది. ఇంకోటి, మేము ఆల్రెడీ సెన్సర్తో కూడా కోఆపరేట్ చేసాం. ఎందుకంటే నాకు ఎక్కడో మనసులో ఏదో పొరలో కూడా నాకు లేదండి, పలానా వాళ్ళని నేను అందుకే అన్నా, దేవుడి మీద కాదండి, నాకు మనిషి మీద కూడా గౌరవం. నువ్వు ఎవరు ఏంటనేది నాకు అనవసరం. నేను ఎప్పుడూ ఒక మనిషిని కించపరచను, అది అసలు నార్మల్గా నేను మాట్లాడేటప్పుడే కించపరచను. ఇంకా సినిమాటిక్గా అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు. సో అది నేను చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాను. అది నా మాటలో ఎక్కడా లేదు, ఏది లేదు. పులోమని దాన్ని పట్టుకొని వచ్చి మాట్లాడారు. సరే, అంటే వాళ్ళు ఆ రోజు మాట్లాడిన తీరు మీరు గమనిస్తే ప్రెస్ మీట్లో స్వరాన్ని పెంచి అక్కడున్న పిల్లల్ని ఏదో సంతలో పశువుల్లా చూస్తూ అలా మాట్లాడారు. అంటే చాలామంది తర్వాత నాకు మెసేజ్ చేశారు, కింద ఓపెన్ కామెంట్స్లో ఉన్నాయి, మీరుండుంటే అయిపోయేది. అంటే నేను వాళ్ళకు కూడా చెప్తున్నా,
అంటే ఇప్పుడు అడిగిన వ్యక్తి ఒక విలేకరి సార్. మా నాన్న వయసు ఉంటుంది అతనికి. సార్. ఘాటుగా నాకు ఇప్పుడు కూడా స్పందించబుద్ధి అవుతుంది, తిరిగి చురక పెడుతూ. కానీ ఎందుకో అంటే నేను ఎక్కడో బై చాయిస్ వద్దనుకుంటున్నది. ఇప్పుడు మీకు తెలుసు ఇన్ని రోజుల నుంచి ఇది ఉడుకుతుంది, మీరు అడిగినప్పుడు నేను బద్దలవచ్చు, కానీ ఎక్కడో నేను సంస్కారంతో ఆగుతున్నా. తేడా ఉండాలి అక్కడ మాట్లాడిన వ్యక్తికి, ఇక్కడ నాకు. ఇదే చెప్తుంది ప్రజలకి నా ఉద్దేశం ఏంటి, నా మనస్తత్వం ఏంటి. ఇది మొదటి కోణం. రెండోది బ్రాహ్మణులు ఉన్న రేపు. ఫస్ట్ థింగ్ అండి, ఏ ఒక్కరైనా భూమి మీద పలానా కులం కానీ, పలానా మతం కానీ, పలానా జాతీయతలు పుట్టిన వాళ్ళు చాలా సేఫ్ పీపుల్ అనుకుంటే పోలీస్ శాఖలు అన్ని వాళ్ళనే తీసుకుంటాయి. అంటే మనం ఇంకా ఆలోచించాల్సిన పని లేదు దాని గురించి. అలా నేను అవమానించట్లేదండి. నేను ఇప్పుడు ఒక క్రైమ్ అనేది ఎక్కడైనా జరిగింది అంటే అది ఆ దేశ కాలమాన పరిస్థితులు బట్టి, ఆ ప్రాంతం బట్టి, అక్కడ ఉన్న మనస్థితి బట్టి క్రైమ్ అనేది జరుగుతుంది. అంతే అంతే. నీ వ్యక్తిగత నమ్మకాల నుంచి క్రైమ్ జరగడం జరగకపోవడం అనేది ఉండదు. సరే మీరు అన్నారు, నాకు ప్రూవ్ చేయాలనే ఉద్దేశం లేదు, ఎందుకంటే నా మైండ్ అది కాదు. నేను అంటే బ్రాహ్మణులు ఇలాంటి వాళ్ళు, పలానా కమ్యూనిటీ ఇలాంటి వాళ్ళని నాకు ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలని లేదు. కానీ మీరు లేవనెత్తినందుకు నేను ఏమంటున్నా, ఇప్పుడు యూట్యూబ్ ఉంటుంది అందరికీ, ఈ చూసే వాళ్ళకి వెంబడే ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసుకొని వాళ్ళు చూసుకోవచ్చు. సరూర్ నగర్ ప్రీస్ట్ అని మీరు కొట్టండి. అవును, 2 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే గుడికి వచ్చే భక్తులతో అసభ్యంగా ప్రవర్తించడం. ఇప్పుడు పూజారి అంటే ఎవరండి? మనం ఒక 10 నిమిషాలు మనం గుడికి వెళ్తేనే మనలో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, ఘంటానాదానికి, దేవుడి ప్రెజెన్స్కి. అట్లాంటిది నువ్వు నిత్యం ప్రధాన అర్చకుడు అండి అతను మైసమ్మ గుడిలో. ప్రధాన అర్చకుడు అంటే నువ్వు దేవుడికి చాలా దగ్గరగా ఉంటావు. అలాంటప్పుడు కూడా అతని మానసిక పరిస్థితిలో అక్రమ సంబంధం కానీ ఇంకోటి కానీ పెట్టుకొని పాపం ఆ అమ్మాయిని చంపి మ్యాన్ హోల్లో పెట్టి పైన సిమెంట్ పెట్టారు. అంటే నువ్వు ఏదైతే ఒక కులం పేరు తీసుకొని మాకు రేపు అంటగడతావా అంటే నేను తిరిగి ప్రశ్న అడుగుతున్నాను. నేను అడగట్లేదు, సమాజం అడుగుతా. అక్కడ కులం కాదు కదా సార్, ఆ వ్యక్తి మానసిక స్థితి అది. ఇది అర్థం చేసుకోలేక ఇప్పుడు బ్రాహ్మణుడు రేపు ఏంటి అనే పదం అతను మాట్లాడాడు కాబట్టి నేను అడుగుతున్నా ఈ విషయం. ఎవరైనా సరే, రాజైనా పేదైనా మానసిక స్థితి బట్టి నేరం అనేది చేస్తాడు. ఏంటి ఇది కూడా నేను చెప్పాలా? ఇప్పుడు నువ్వు ఒక విలేకరివి, సమాజ స్థితిగతులు ఏంటి, అవగాహన, పరిస్థితులు నీకుండాలి. రచయితగా, దర్శకుడిగా నేనే పెన్ను పట్టుకున్నప్పుడు ఇంత బాధ్యతాయుతంగా తెలుసుకొని ప్రవర్తిస్తున్నా. 100 మంది, లక్షల మంది, కోట్ల మంది చూసే ముందు నువ్వు ఒక ప్రశ్న లేవనెత్తే ముందు ఏం తెలుసు, ఎంత తెలుసు అని నువ్వు సమీక్షించుకొని నువ్వు అడగవు ఆ ప్రశ్న. అంటే నేను చెప్పేది ఏముందండి అందులో, ప్రజలు చెప్తున్నారు. కిందెళ్ళి కామెంట్లు చూస్తుంటే ఇప్పుడు నాకు అంటే నేను ఇప్పుడు ఫోన్ తీసి చూపించవచ్చు. ఒక అమ్మాయి ఆల్రెడీ నాకు మెసేజ్ కూడా పెట్టింది, రేపు మీరు ఈ విషయం గురించి మాట్లాడితే పలానా విలేకరికి నా సమాధానం చెప్పండి. నాకు ఇంకా అల్లరి చేయాలని లేదు కాబట్టి నేను ఫోన్ బయటికి తీయట్లేదు. ఇలాంటి ఎన్నో వచ్చినాయి. మూడో కోణం, అంటే కాశీ లాంటి పరమ పవిత్రమైన చోట రేపేంటి అన్నారు. 2 నెలల క్రితం అండి, ఇదే యూట్యూబ్లో వారణాసి గ్యాంగ్ రేప్ అని కొట్టండి. 23 మంది ఒక ఆడపిల్లని, అంటే 12th అమ్మాయి, వారం రోజుల పాటు అబ్డక్ట్ చేసి, డ్రగ్ చేసి, అసాల్ట్ చేసి రేప్ చేశారు. జరిగింది సార్. ఎక్కడ జరిగింది? ఇది అక్కడే కదా. అంటే ఎవడో తప్పు చేయడం వల్ల ఆ చోటు పాడవదు, అందరూ మంచోళ్ళు ఉండడం వల్ల ఆ చోట్ల ఏ తప్పు జరగదు అనేది మూర్ఖత్వం నేను అనేది. ఇప్పుడు కెలిడోస్కోప్ సిటీ అని ఒక పుస్తకం ఉంటుంది. ఒక ఫారినరు ఇండియాకి వచ్చి 1 year వారణాసిలో ఉండి ఆ పుస్తకం రాశాడు. అంటే నాకు వారణాసి అంటే చాలా ఇష్టం, కానీ కేవలం వారణాసి అంటే విశ్వనాథ్జీ టెంపుల్, ఈ ఘాట్సో, స్పిరిచువల్ థింగో కాదు. అటువైపు వారణాసిలో చాలా వెల్ ముస్లిం పాపులేషన్ కూడా ఉంది. ఈ రోజుకి వాళ్ళు అక్కడ బనారసి సిల్క్స్ అనేది నేస్తారు. ఇక్కడ నుంచి నీకు ఎక్కడో ప్యారిస్ ఫ్యాషన్ వీక్కి వాళ్ళు ఆ బట్టలు పంపిస్తూ ఉంటారు. బిహెచ్యూ ఉంది, అల్లర్లు అవుతూ ఉంటాయి అక్కడ. అంటే కాశీకి చాలా ఉన్నాయి, మల్టీ డైమెన్షనల్ ప్లేస్ అది. నువ్వు ఏం తెలియకుండా ఒక 3 రోజులు 4 రోజులు నువ్వు కేవలం ఒక భక్తుడిలా వెళ్ళిపోయి వచ్చి అంతే దాన్ని ఆపాదించుకోకూడదు కదా. ఇప్పుడు అంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు మీట్ తినాలనుకుంటే గాల్లో నుంచి వస్తుందా మీటు? అక్కడేగా కొట్టేది. కాశీలో స్లాటర్ హౌస్ ఏంటంటే, సరే అదే గూగుల్లో ఓపెన్ చేసుకొని స్లాటర్ హౌసెస్ ఇన్ కాశీ అని టైప్ చేయండి. 2017 వరకు యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం అయిన తర్వాత ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ ఏమన్నా ఉంటాయో వాటన్నిటిని బంద్ చేసి పబ్లిక్ హెల్త్ సెంటర్స్ చేశారు. వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్ర అంటారు. ఇప్పటికీ 1300-1400 స్క్వేర్ ఫీట్ లో ఉన్న ఎన్నో కబేలాల్ని, స్లాటర్ హౌసెస్ ని వాళ్ళు ఇప్పుడు మారుస్తున్నారు. అంటే ఇది ఏమీ తెలియకుండా, ఇలాంటివి ఏమీ తెలియకుండా అక్కడ కూర్చొని ఒక గొంతు పెద్ద చేసుకొని మాట్లాడితే ప్రపంచానికి నీకేది తెలీదో తెలుస్తుంది. ఈరోజు నేను మాట్లాడుతున్నా కాబట్టి నేను ఎంత తెలుసుకొని సినిమా తీసానో తెలుస్తుంది. ఇది అంటే ఇప్పుడు విలేకరిగా మీకు ఒక బాధ్యత ఉండాలి. మాట్లాడేటప్పుడు మీరు ప్రజలకి మాకు ఒక వారధి. మీరు అడిగిన ప్రశ్న వల్ల మేము ఆలోచించగలగాలి అంతే తప్ప మీ తెలియంతనం బయట పెట్టుకోకూడదు.
మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేసి అంటే ఏమనుకున్నారు, ఇలాంటి రోజు మళ్ళీ రాదనుకున్నారా, నేను సమాధానం చెప్పను అనుకున్నారా? ప్రతి అంశం గురించి క్షుణ్ణంగా నేను మాట్లాడగలుగుతా, గాలిలో నుంచి నేను లెక్కలు తీయను. మీరు ఏదడిగినా అందులో అది ఉద్దేశపూర్వకమైన రచన, నేను దాన్ని అప్రోచ్ అయిన విధానం. మీరు కబేలా అడిగితే నేను కబేలా చెప్పడం కాదు, మీరు గూగుల్ ఓపెన్ చేసుకొని చూసుకోండి అంటున్నా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చేసేది అదే కదా. ఇప్పుడు కాశీలో రేపన్నారు, దానికి సమాధానం చెప్పిన. బ్రాహ్మణుడు రేపన్నారు, దానికి సమాధానం చెప్పిన. సినిమా ఆ సీన్ని ఎలా చూడాలని నేను అనుకున్నానో అది కూడా నేను చెప్పాను. ఇంకా ఇప్పుడు దాని గురించి మిగతాది నాకు తెలిసి నేను ఫుల్ సర్కిల్ కొట్టా సార్. అండ్ ఫస్ట్ ఆ సీన్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇదివరకు సినిమా చూశాను సార్. తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ అంతా జరిగిన తర్వాత నేను కూడా మైండ్ సెట్ అలాగ ఉన్నప్పుడు మాత్రమే ఇంకాస్త జాగ్రత్తగా చూద్దాం ఈ సీన్ అని చెప్పి మళ్ళీ చూశాను. నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఫస్ట్ అక్కడ ఆ పురోహితుడు ఎవరైతే భార్యతో పూజ చేస్తుంటారో తనకి దుర్గామాతకు పూజ చేస్తున్నట్టు ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. సీన్ అంతా అయిపోయిన తర్వాత పూజకి టైం అవుతున్నాయి రమ్మంటే, పూజ ఏంటి, నేను ఏకంగా దుర్గామాతనే చూసేశాను అది చెప్పడానికి ఖచ్చితంగా ఒక భక్తుడు కావాలి. అదే సో మీరు అనుకున్న సీన్ అది, బట్ అది ఇదంతా ఎలా అయిపోయింది? అదే అంటే ఇప్పుడు సెన్సర్ వాళ్ళు కూడా ఓపెన్ గా యాక్చువల్లీ అతను పూజ చేసేటప్పుడు మంత్రం ఉంటుంది, సంధ్య స్నాన జపశ్చైవ అని మంత్రం ఉంటుంది. సెన్సర్ వాళ్ళు ఫస్ట్ తీయమన్నప్పుడు నాకు అర్థం కాల, ఎందుకు అని అడిగితే ఎక్కడైనా రేపు కమ్యూనిటీ ఇష్యూస్ రావచ్చు అని అంటే, ఓ అవునా, నేనైతే అలా చూడలేదండి, సరే మీరు అలా అంటున్నారంటే కోఆపరేట్ చేస్తామని మంత్రం తీసేసాం. ఇంకోటి అతన్ని క్లోజ్ షాట్ చూపించినప్పుడు జంధ్యమును రుద్రాక్షలు ఉంటాయి అని అన్నారు. అరే నాకు మళ్ళీ అర్థం కాలేదు, ఇదేంటిది, ఒక తప్పు చేయాలనుకున్నాడా వేసుకోవచ్చు కదా అని. అక్కడ కూడా నేను నిజమే అయి ఉండొచ్చు, ఎవరినో బాధ పెట్టాల్సిన అవసరం నాకు లేదని నేను అక్కడ కూడా లాంగ్ షాట్కే వెళ్ళాను, క్లోజ్ షాట్ లేకుండా. దాని తర్వాత వాళ్ళు నాకు సర్టిఫికేషన్ ఇచ్చారు, ముందుకు వెళ్ళిపోయాం. అంటే నా ఉద్దేశం అదే అయితే కనుక నేను ఎందుకు కోఆపరేట్ చేస్తానండి? ఇప్పుడు నేను లోపల ఎక్కడా అనుకోలేదు అలా, ఏ వ్యక్తిని, ఏ పలానా కమ్యూనిటీని నేను ఎప్పుడు అలా అనుకోలేదు. సరే ఇప్పుడు లోకో భిన్న రుచి అంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క దృక్పథంతో చూస్తూ ఉంటాడు, కానీ దృక్పథాన్ని మార్చుకోవచ్చు కదండి. దృక్పథం అంటే ఏంటి, ఇటుకలతో కట్టింది కాదు అది, ఒకటి ఇంత నేను చెప్పిన తర్వాత మార్చుకోవచ్చు కదా. అంటే నేనేదో ఒక గొడవ జరిగింది, ఆ గొడవ గురించి మిమ్మల్ని అడిగితే మీరు రియాక్ట్ అయితే నా దగ్గర అక్కడి నుంచి నాకు స్టఫ్ వస్తుంది, నేను ఆ ఉద్దేశంతో అడగలేదు సార్. వేరే డైరెక్టర్ అయి ఉంటే, నాకు తెలియకపోయి ఉంటే నేను నిజంగా ఈ ప్రస్తావన తీసేవాడిని కాదు. ఎందుకంటే మీరు మధురం సినిమాలో దేవేంద్రుడు అన్నారు, శివుడు గురించి రెఫరెన్స్ ఉంది, విష్ణువు గురించి రెఫరెన్స్ ఉంది, రాముడు సీత గురించి రెఫరెన్స్ ఉంది, ఇప్పుడు 8 వసంతాల సినిమాలో భగవద్గీత గురించి చెప్పారు. సో అంటే మీ సినిమాలో ఎక్కడో దగ్గర వీటి గురించి ప్రస్తావిస్తూ ఇంత నాలెడ్జ్ ఉన్న మనిషి ఈ తప్పు చేసి ఉండడే అని నాకు అనిపించి నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. అంతేగాని ఈ గొడవని ఇంకాస్త పెద్ద చేయాలను ఆ ఉద్దేశం లేదు సార్ నాకు. అంటే మీరు తీసుకొచ్చింది కూడా మంచిదే, ఎందుకంటే చాలా మంది నా నుంచి సమాధానం కోరుకున్నారు. అంటే నేను రిటర్న్ ఫామ్ లో ఇస్తే కూడా చాలా మంది మా టీంలో కానీ బయట ఆడియన్స్ కూడా, అన్న ఒక వీడియో పెట్టండి అంటే, ఒకటి నాదంత సంకుచితమైన మనస్తత్వం కాదు, ఏదైనా జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా దానికి ఒక వీడియో పెట్టి రిపోర్ట్ చేసే అంత. ఐ బిలీవ్ ఇన్ రైటింగ్. అంటే నీకు డిప్లొమసీ అనేది అట్లనే వర్కౌట్ అవుతుంది, రాతపూర్వకంగానే చాలా చెప్పొచ్చు. సరే ఇలాంటి ఒక రోజు వచ్చిన రోజు అది మీరు అడిగితే సమాధానం చెప్దాం అనుకున్నాను తప్ప నేను, మీరు కూడా అంటే ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇది అడగకుండా మనం ఇంటర్వ్యూ పెట్టామంటే కింద అందరూ అదే క్వశ్చన్ అడుగుతారు. అంటే మనం కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ప్రపంచం చూడట్లేదు అనుకోవద్దు కదా.